ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, నెక్స్ట్ గ్రేవ్ యార్డ్ లో క్యాంపింగ్ అయితే వేద్దాం. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నాయి. వింది డ్రీమ్. ఈ క్యాంపింగ్ లో స్పెషల్ వచ్చేసి ఏంది అంటే ఫిష్. ఒక్కదేందిరా రే ఇంత పెద్ద ఉంది. మన డింపియాడ్ వచ్చేసి మన ఆడియన్స్ అందరి కోసం ఒక పాట అయితే వాడబోతుండు. మసక మసక చీకటిలో మల్లెతో మెల్ల 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 పడవా ఇప్పుడేరా నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డీప్ ఫారెస్ట్ క్యాంపింగ్. సో మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు, ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో మనం రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసినాం కదా, దాని లోపలికి చాలా లోపలికి అయితే వచ్చినాము. ఈ క్యాంపింగ్లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మేము కారు తీసుకొని వచ్చినాము, చాలా ప్లేసుల్లో అది ఇరికింది, దాన్ని తీసుకుంటూ క్రేజీగా అయితే గైస్ లోపలికి అయితే రావడం జరిగింది. ఎనీవే ఈరోజు ఈ వీడియోలో మీలో చాలామంది అడిగారని మేమైతే 24 అవర్స్ ఈ ఫారెస్ట్లో స్టే అయితే వేయబోతున్నాం. మీకు ఆల్రెడీ చెప్పిన దీని లోపల అడవి పందులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, జింగలు, రకరకాల జంతువులు అయితే ఉన్నాయి. చూద్దాం 24 అవర్స్ ఇక్కడ క్యాంపింగ్ చేస్తే మనకి ఏమేమి కనిపిస్తాయి ఏంది అని చెప్పేసి. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము సెలెక్ట్ చేసుకున్న ఈ లొకేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వాటర్ ఉన్న లొకేషన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడికి ఏమైనా జంతువులు నీళ్ళు తాగడానికి వస్తాయి కదా, అందు గురించి అట్లనే కనబడతాయి అని చెప్పేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ఇది క్లీన్ ఉన్నట్టే అనిపిస్తుంది కదా, బట్ కింద క్లీన్ అయితే లేకుండే మేమే క్లీన్ చేసినాము. అండ్ ఇదే ఏరియాలో ఇప్పటి నుంచి రేపటి వరకు 24 అవర్స్ టైం అయితే స్పెండ్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఒక టెంట్ అయితే వేద్దాం. టెంట్ వేసి మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నింటినీ దాని లోపల వారేద్దాం. ఆ తర్వాత బయట కూర్చొని 24 అవర్స్ ఎంజాయ్ అయితే చేద్దాం. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న గడ్డి అంతా తీసేసి కింద అంతా సాఫ్ చేసినాం అనమాట. చేతులు మొత్తం గబ్బు గబ్బు అయినాయి. దూరంగా పడతాయి. అండ్ టైం వచ్చేసి గైస్ మీరు చూడవచ్చు ఎంత అవుతుంది, ఇంకా 12:14 అయితే అవుతుంది. ఈరోజు 12:14 నుంచి రేపు 12:14 వరకు 24 అవర్స్ ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే క్యాంపింగ్ అయితే చేస్తాం. రీసెంట్గా కొన్ని క్యాంపింగ్స్లో ఓన్లీ సల్లనే చేస్తున్నాం కదా, వీడు వచ్చేసి తాగాడు, ఉత్తానే ఉంటుండు. అందుకోసమే ఈసారి ఏం చేసినామంటే 2 పాల ప్యాకెట్లు తెచ్చినాము. సో ఫస్ట్ వచ్చేసి చాయ్ అయితే చేస్తున్నాము. ఈ క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంది అంటే ఫిష్. ఇక వీడు ఈ క్యాంపింగ్ మొత్తం ఎంజాయ్ చేస్తాడు ఇక. అండ్ ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని. మరి పోయినసారి క్యాంపింగ్లో మిస్ అయిన ఉండే ఏంటిదిరా 4 సార్లు చదివాను, ఒక్కసారి మిస్ అయింది. జింగిడిగా సైడ్కి ఏం జరిగినవురా? ఇలా పడుతున్నాయి రా నీళ్ళు. పడతాయి మరి పడయా? ఎక్కడ నీళ్ళు కాదు అవి పాలు.
ఇంత లోపలికి అయితే వచ్చినాం కదా గాయస్, మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ మేము చేసే సౌండ్స్ అంతేకాకుండా పిట్టలు ఒర్రేది అవోటి ఇవోటి వరుతా ఉన్నాయి, అవిటి సౌండ్స్ వస్తే వేరే ఏ సౌండ్ లేదు. హారన్ల సౌండ్ కావచ్చు, బండ్ల సౌండ్లు కావచ్చు, ఏది లేదు, ప్రశాంతంగా ఉన్నది. మళ్ళీ వింది డ్రీ అవి కూడా లేవు. నైట్ అయితే వస్తాయి కావచ్చు ఇక లైట్లు. పొయ్యి ఏమైందో ఏమో, మంట మొత్తం కిందికే వస్తుంది, కరెక్ట్ వస్తలేదు. 5 minutes later. She's a roller coaster. Oh, she's so flame. I'm burning up inside, but I can feel no pain. I won't try to stop her. She can't be tamed. I'm so in love with her. I fall and try again. ఫస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే, నరేందర్ ఫ్యాన్స్ లవ్ హియర్ అని అయితే కామెంట్ చేసిండు. టోటల్గా 550 మెంబర్స్ అయితే లైక్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకట్ మందాన్ ఉన్నది, నవీన్ అన్న కామెడీ చేస్తున్నాడు అని అయితే కామెంట్ చేసిండు. 162 పీపుల్ లైక్ చేసిండు. గాడ డింపియాన్ కాడ డింపియాన్ గురించే. నెక్స్ట్ ఉన్నాడా పీకినామని లేపుర్రా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి PTY ఛానల్ అన్న దయ్యాల బంగ్లాలో క్యాంపింగ్ చేయండి, చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అయితే కామెంట్ చేసిండు. 89 పీపుల్ లైక్ చేసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. 36 లైక్స్ వచ్చినాయి దీనికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గణేష్ రేసు గ్రేవ్ యార్డ్లో 24 hours క్యాంపింగ్ చేయండి, హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. 32 పీపుల్ లైక్ చేసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. అండ్ ఒక గంట సేపు అయితే ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఏం తింటారా? మ్యాగీ తింటారా, పాప్కార్న్? మిక్స్ రెండు పాప్కార్న్ మ్యాగీ. మ్యాగీ నువ్వురా. రీసెంట్గా చేసిన 2-3 క్యాంపింగ్స్ లా విజ్గాడు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాడు. దేని గురించి అంటే కత్తి వచ్చేసి సరిగ్గా దేవుతలేదు అని. ఈ సింగిల్గాలు ఏం చేసిరంటే, యాంగిల్ గ్రైండర్ ఉంటుంది కదా, దానికి వేరే బ్లేడ్ వేసి మొత్తం దాన్ని షార్ప్గా వేసి రోరే వేలు దిగగలరా, ఎట్లా లేవుతుంది కూడా అది. రఫా రఫా అవుతుంది. టమాటాలు అయితే అవసరమే లేదు, ఇట్లా పెట్టగానే అవుతాయి. నిన్నటిదాకా జిమ్ పోక ముందుకు పండుకొనే ఉందాం కదా, సో పొద్దుగా లేచే టైంకు అల్లం ఎల్లిగడ్డ మా ఊర్లో పాత మళ్ళా సౌండ్ చిన్నగానే పెడతారు, పెద్ద పెడతారు. ఇక అసలు పండుకున్నాడు, అవసరం ఉన్నాడు, ఎవడన్నా వనడేమో లేచి చేపించుకుంటారు. అదే పని. రే ఏమన్నా పట్టుకొచ్చిరేమో అనుకుంటారు, ఎందుకు అరే ఎవడు ఉన్నాడు ఇటేం కాలా, ఎవడన్నా తప్పిదారి వచ్చిండు అనుకో ఈ సౌండ్లకే చస్తాడు వాడు భయానికి. ఎందుకు కొడుతుర్రా గట్లా?
మేము ఇక్కడికి వచ్చి దగ్గర 4-5 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ వెహికల్స్ అప్పుడే తినవాళ్ళే, బట్ డింపి కానీ అది ఒక్కసారి వినబడుతుంది. ఏదేమైనా సూపు చేసి ఇట్లా అన్నాన్ని మించిన వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పిన ఇవన్నీ చూస్తే తినకుండా ఉండాలి, తింటే డైట్ బొక్క. అండ్ మీరు చాలామంది లవ్ చేస్తారు కాబట్టి క్యాంపింగ్ సిరీస్ని మేము ఎప్పుడు ఒక్కరోజు కూడా జిమ్ మిస్ చేయొద్దు అనుకున్నాం. బట్ మీ అందరి కోసం ఒక రోజు అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము 24 hours క్యాంపింగ్ చేస్తాం కాబట్టి ఒకరోజు ఖచ్చితంగా ఇది ఉండాలి. అన్హెల్తీ ఫుడ్ ప్లస్ 1 day జిమ్ బొక్క తప్పదు బావా చేయాలంటే. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొద్దిగా ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్స్ప్లోర్ చేయడంతో పాటుగా నైట్ టైం అడవి పందులు ఖచ్చితంగా వస్తాయి ఈ ఏరియాకి. సో అందుకోసమే చిన్నగా మంట అయితే పెడతాం. పెద్దగా పెడతారే మళ్ళీ మొత్తం అట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్నగా మంట పెడతాం పొగొచ్చేటట్టు. ఆ తర్వాత ఇక నైట్ డిన్నర్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పోయి కొద్దిగా ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేసి కొన్ని కట్టెలు అయితే తీసుకొద్దాం. ఇక్కడ మరి డింపిగాడు వచ్చేసి కావాలైతుంటాడు అన్నమాట. కావాలంటే ఇవన్నీ చూసుకోవాలి. సెక్యూరిటీ ఏమైనా వచ్చిందనుకో అడవి పందికి ఏమన్నా ఇట్లా చూస్తావురా, లోపల దొరకదు పెట్టుకోరా. ఏం చేస్తావురా ఎక్స్ప్రెషన్ ఇట్లా కెమెరా పెడతావు స్టూడియో గుడ్లు పెట్టు. ఇప్పుడైతే లోపలికి పంపారు ఇక. మన టెంట్ పక్కకే మీరు చూడొచ్చు అడవి పందులు వచ్చేసి మొత్తం పొక్కలు అయితే వేసినాయి అసలు ఈ ఏరియాలో. ఈ బొక్క దేంద్రా రే ఇంత పెద్ద ఉంది. అడేసి ఇప్పుడు ఇంకా విజయ గడిదిక్కు విజయగాడు చూపించింది ఎండిపోయినట్టు ఉండే ఆ 2 గుంజి ఉండదు. మంచిగా దొరికినాయి కట్టెలు. ఇంకా అన్నీ అయితే మన నైట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. మంట లేకుంటే ఈ జంగల్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మేము అక్కడ కింద ఉంటే మీకు లొకేషన్ కనవాలే కావచ్చు సరిగ్గా. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడండి, అక్కడ మొత్తం జంగలే. ఇక్కడ మీరు ఎన్నైతే కట్టెలు చూస్తారో ఇన్ని తీసుకుపోయినాం ఆల్రెడీ. జింగడ వచ్చేసి అక్కడ 5-6 జమ చేసిండు, ఇవి తీసుకుపోతున్నాము. ఆల్మోస్ట్ ఇవి ఎనఫ్, మన నైట్ మొత్తం వెళ్ళిపోతుంది. డే టైంలో ఏం రావు, మా సౌండ్స్కి దానికే భయపడి ఉరుకుతాయి. బట్ నైట్ టైంలో మనకి ఇప్పుడు డే టైంలో ఎంతైతే ప్రశాంతంగా అనిపిస్తుందో ఇది నైట్ టైంలో అంతే ఘోరంగా మారుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ కట్టెలు అయితే తీసుకోవచ్చునండి. మేము పెట్టబోయే మంట వచ్చేసి మొత్తం ఎండిపోయి ఉంది కాబట్టి ఇన్ కేస్ ఏదైనా జరిగి సైడ్కి వెళ్ళిందనుకో మొత్తం అడవంతా అంటుకుంటుంది. అందుకోసమే కేర్ఫుల్గా ఇట్లా ఒక పొయ్యి తయారు చేసి దాంట్లో అయితే మంట పెడుతున్నాం.
చీకటి అయితే అయిపోయింది గైస్. అక్కడ మీరు చూడొచ్చు మంట అయితే మండుతుంది. ఇప్పుడు అది ఉన్నంత సేపు మాకు టెన్షన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఈరోజు ఈ క్యాంపింగ్ స్పెషల్ వచ్చేసి ఏంటంటే చేపలు, కొర్రమాటలు. సో ఇప్పుడైతే దీన్ని కుక్ చేద్దాం. డింపియాడు వచ్చేసి అన్న నాకు ఒక చేపల కూర ఒక్కటే ఉండొస్తా అన్న, ఏది ఉండరా అన్న అన్నాడు. అంటే అబ్బా చేపల కూర వీడు మస్తు చేస్తారు కావచ్చు అని వాడు వండుతానే తెచ్చినవి. వీడు తెచ్చినాక ఇక అన్న లెక్కనే తమ్ముడు ఏమంటాడు, అన్న చేపలు నాకు ఫ్రై అవుతుందని కూర ఉండరా అన్న అంటాడు. ఆ ముఖం ఎట్లా కమలాసన్ ఏదో తిట్టినట్టు. ఏదేమైనా కత్తి మాత్రం కడకి వేసుకొచ్చిర్రా. గుడ్. జింగలేనా జింగ ఇగో మన ఛానల్లో ప్రతి మంచి పని వెనుక ప్రతి పని వెనుక నీ వస్తూ ఉంటది. నేను ఇట్లా బండుతాయి కదా మనం కూర్చునే కాడ స్టూడియో కాడ ఇట్లా ఇట్లా అంటున్నాయి కానీ జింగడి అయితే వాదం తెప్పించిండి ఆ కట్టర్ దానికి కాయదాన్ని చేసి ఇట్లా ఇట్లా పట్టిన భలే అవుతుంది మరి అది. కష్టపడ్డా కొత్తదారా ఏది కాదు అదే మరి ఏవా నిన్ననే తెచ్చింది ఇరవైందిరా అంతా నేను షాక్ అయితే. ఇప్పటిదాకా వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. ఈ జింగనికి ఏమో చెయ్యరాదు, వీడేమో వాని అనుచరుడు చెయ్యొత్తా అన్నాడు, చేత్తలేడు. నువ్వు కటింగ్ బాయ్, నా అసిస్టెంట్. ఈరోజు క్యాంపింగ్లో చేపలతో పాటుగా ఇంకోటి స్పెషల్ ఏంది అంటే మన డింపియాడ్ వచ్చేసి మన ఆడియన్స్ అందరి కోసం ఒక పాట అయితే వాడబోతుండు. కమాన్ పాడు గజాల పాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే చూడని రా చూసుకుంటే నాకు వెన్నెలేది ఏదో మైక్ రా మైక్ పట్టుకోరా. నువ్వు అన్నప్పుడు నీకు పెట్టుకో. అరే నువ్వు పట్టుకో జింగా, నువ్వు గుంజుకో, నువ్వు వాడినప్పుడు నువ్వు గుంజుకో. నువ్వు పెట్టుకోవాలి ఫస్ట్ కాడికి చాలా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలి. ఇద్దరు ఇప్పుడు రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ మసక మసక చీకటిలో మల్లె తోట మా పటేల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల నౌకరు మసక మసక చీకటిలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల పటేల కమాన్ నీ మనసై నీ మనసై దొరుకుతుందా పొడుపుకాయతలు అయితే అడుగుతున్నా, మంచి మంచి లెంకులాట అడుగుతా. మొన్న మొత్తం చెప్పారు కదా, ఈసారి గట్టిగా అడుగుతాయి. చారేడు నీళ్ళల్లో చామంతి బిల్ల, చామంతి బిల్ల పాకురా. అది తామర పువ్వా? అది అసలు ఫ్లవరే కాదు, తింటాం దాన్ని. తింటామా? చేపనా కాదు, క్లూ తింటాం దాన్ని. పండా కాయనా ఫ్రూటా? కాయ కాదు అది, మనం దాన్ని ఇట్లా బ్రేక్ఫాస్ట్లో తింటాం.
తెల్ల చేపనా? బిస్కెటా? పులిహోర, కాదు. తామర గింజనా? మల్లాడుతాడు. ఉప్మా, చారేడు నీళ్ళల్లో చామంతి బిల్ల. కషాయమా? కాదు. ఛాయ, తింటాం దాన్ని. ఏంటి జింగ? చెప్పర్లేదు. చెప్పనా? వడ. గంపేడు శనగల్లో ఒక గులకరాయి. గంపేడు శనగల్లో ఒక గులకరాయి. ఏంటిది అంటే క్లూ? క్లూవా? అది చెప్పినంటే ఈజీగా మీరు చెప్పగలరు. ఇవాళ మనం అది కందిపప్పు తీసుకుంటే అలా ఒక పల్లితో తెచ్చినాం చూడు. కాదు, అది కానే కాదు. అసలు ఇది ఈడు ఉందనే ఉండాలి. ఇంటికెళ్ళాలా? ఇగో ఇది కాదు. సుండు. కాదు. సుండా. కరెక్టే కదా. అంటున్నా కానీ అది కాదు. వాడు సుండు అంటున్నాడు. అదే అనరాపట. చెప్పన్నా. చందమామ. ఓకే, నెక్స్ట్. రియల్ అమ్మాసనారా? అవు కరెక్ట్. ఇంకెప్పుడు చెప్తా అనుకుంటున్నారు నువ్వు? నిజం ఇయ్యాల అమ్మ. తొందరగా నెక్స్ట్ గిన్నె గిన్నెలో వెన్న 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 వెన్నలో నల్ల ద్రాక్ష. గిన్నె గిన్నెలో వెన్న వెన్నలో నల్ల ద్రాక్ష. దానిమ్మనా? కాదు. ఫ్రూటే కదా. ఫ్రూట్ అదే కాదు అసలు. మరి ఏంటి అది? ఫ్రూట్ కాదు అది. దాన్ని ఎడ వాడతాం? వాడేది ఇప్పుడు దాని గురించి క్లూ లేదు ఇక. దీంతో ఇదో బాధ. వీడు ఏదైనా క్లూ చెప్పంటే అది క్లూ చెప్తే వాడు రైలు అయితే దాన్ని కళ్ళు కళ్ళు కన్నులాట. కన్ను. కన్నా పొడుపు కథలు అయితే అడుగుడు అయిపోయింది. ఇప్పుడు అన్నం వండుతున్నా. కూర అయితే అయిపోయింది. దించుడే ఇక. అమాస అయితే ఎర్రగొస్తుంది కదా. ఇయ్యాలనే రా అమాస. ఇయ్యంది 9th February 2024 అమాస. గుర్తుకు లేదు అలా అమావాస్య అని, లేకుంటే నిన్ననే క్యాంపింగ్ వేసేటోళ్ళము. ఏదో నున్నానికి వచ్చింది అనుకో ఇస్తారా వేసి కూర్చుండ పెడదాము చేపల కూర అని. అదో ఫుటేజ్ అని వస్తుంది. దయ్యంతో క్యాంపింగ్ భలే ఉంటుంది. టైటిల్ పెడతావు అమావాస్య రోజు అడవిలో క్యాంపింగ్. ఎట్లా చేసినాం దాన్ని వాడదామంట. ఈసారి అదే పెడదాము టైటిల్ మీద. అన్నం అయితే గాయస్ అవుతుంది, చేపల కూర అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చందు వ్లాగ్స్ 54. మీ టైమింగ్కి, మీ ఎడిటింగ్కి, మీ థంబ్నెయిల్కి మీ హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ వీడియోస్ చూడడంతో నా డే స్టార్ట్ అవుతుంది. లవ్ యూ హోల్ టీమ్. చందు ఫ్రమ్ కల్లకి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పరుమల రాజేష్. సాయన్న ఎడ్ల బండి మీద 24 hours క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఎడ్ల బండి దొరికింది, వస్తా త్వరలోనే క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిరణ్ వ్లాగ్స్ అని ఉంది. అన్న కూరగాయల బండి మీద క్యాంపింగ్. 4 పాయలేదు, ఇది ఇంపాసిబుల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రదీప్ అన్నది. హాయ్ అన్న, మీ టీమ్ మెంబర్స్ అందరి ఏజ్ రివీల్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. వస్తుంది మన Q&A వీడియో వస్తుంది త్వరలోనే, దాంట్లో ఉంటుంది. జింగడైతే 40 ఉంటాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విలేజ్ ఫ్రీ ఫైర్. మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న, లవ్ ఫ్రమ్ అగ్గిమల్ల అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. అన్న వెయిటింగ్ ఫర్ 1 million, ఆల్ ది బెస్ట్, లవ్ ఫ్రమ్ బాపట్ల అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. మొత్తం అన్నం తిని కంప్లీట్ చేసేసరికి 11:07 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంట చల్లారిపేసినాం కంప్లీట్గా. ఇప్పుడు వచ్చేసి ఇక లోపల అయితే పండుకోవాలి. అది ఎందుకు చల్లారినాం అంటే పుసుకునే ఏమైనా ఎగిరిపోయి బయట పడితే అంతా అంటుకుంటుంది పొద్దుగా లేచే వరకు అని చెప్పేసి బంద్ చేసి
టిప్గాడేరా పన్నాడు టెంట్ లోపల మంచి ఒరిగిండు. సో మేము కూడా మేము లోపలికి వెళ్తున్నాం, పండుకుంటాం. మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. జరగండి జరగండి. The next day. గుడ్ మార్నింగ్ గైస్. మంచిగా నిద్ర పట్టింది గట్టిగా. ఈరోజు వెదర్ ఏమైందో ఏమో, మొత్తం వర్షం పడేటట్టున్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 24 hours ఛాలెంజ్ చేసినా సరే డింపీ అంతా బాధ ఉన్నది. మేమందరం లేవక ముందుకు ఎప్పుడో లేచిండు, పోయాడ కూర్చున్నాడు. డింపే అయిపోలే దాదా. సో ఇప్పుడైతే లేద్దాం, ఫ్రెష్ అప్ అయిదాం, ఆ తర్వాత చాయ్ ఏం ప్రిపేర్ చేసుకొని తాగుదాం. కానీ నిద్ర మాత్రం భలే పట్టింది గాయస్. ఏ డిస్టర్బెన్స్ లేదు, పిట్టల సప్పుడు తప్పితే మంచిగా చల్లగా గాలొస్తుంది. వెదరే వెరైటీ ఉంది ఈరోజు. డింపియానికి పాపం ఎంత అర్జెంట్ వచ్చిందో ఏమో, మనకి చెప్పులు దొరకకుంటే జింగన్ చెప్పులు వేసుకొని పోయిండు. ఇంకా ఉన్నాయంటావా పలిపోయినాయంటావా? ఎండాకాలం వచ్చింది కదా పలిపో. ఎండాకాలం మొత్తం పలిపోకపోవడం, ఎండాకాలం పలిపోతారా? అప్పుడు అదృష్టం మంచిగా ఉంది రయ్యాల మనది, పలగలే. ఇప్పుడు తెలియదు, కొంచెం ముందు పోయాగానే అది అయిపోతుందిరా. పలగలే. బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీరు టైం చూడవచ్చు 10:38 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కావచ్చు, అనమాట. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ టుడే అన్నది. తంబి ఎక్స్పెరిమెంట్ సూపర్, బీ కేర్ఫుల్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు ప్రో ప్లేయర్, హాయ్ అన్న, ఎడిటింగ్ బాగా చేశారు, ఏదో ఒక బీచ్లో నైట్ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఓకే బ్రో, చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షేక్ షరీఫ్, అన్న సముద్రపు ఒడ్డు దగ్గర అంటే బీచ్లో క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చందన నాయుడు, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అండ్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ లవ్ ఫ్రమ్ బెంగళూరు అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శుభం క్లిక్స్, 24 hours బస్సులో క్యాంపింగ్ చేయండి. బస్సు ఒకటే సెలవులలో చేద్దాం, హాలిడేస్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి
వర్ధాన్ రైడర్ అని ఉన్నది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సాయి అన్న, లవ్ యూ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మణికంఠ గుర్రం అన్న పరోటా ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చూద్దాం. సో ఇవి గైస్ నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. 1 hour later. ఇప్పుడైతే మనోనికి జ్యోతిష్యం చెప్పుదాం. ఆ చేతి పట్టు పాప్కార్న్. మరి ఇప్పుడు మన దగ్గర అవి లేవు కదా, చేతి వెనక పెట్టుకో. ఏంద్రా రేఖలే లేవేంద్రా నీకు? హ్యాను నాలుగే బయట పెట్టు. నాలుగే కానీ తేంద్రా అది. పాప్కార్న్ తినలేదు ఇప్పుడు. నీ ఏముంది, నీ జాతకం చెప్పాలంటే వీళ్ళు ఏం లేదు, అంతా నువ్వు పని తప్పించుకున్నట్టువే. పని చెప్తే చెయ్యవు, సెటార్లు ఎత్తావు. అదే ఉన్నది చెప్తున్నా నీ జాతకము. వీనికి పెళ్ళే యోగ్యం లేదు. లైనే కనిపించలేదు ఈడ. పెళ్ళే రేపు రేపు జరగవే చెప్పన్నా. రేపు పొద్దుగాల 7 గంటలకు లేస్తావు. 7 గంటలకు లేచి పోతావు. అయితే 8:30 పోతావు. ఎట్లయితే ఏముంది, వస్తలేదు, ఆగు పలుకుతలేదు. చెప్పు. రేపు రేపు మంచిగా లేదు నీకు. ఎల్లున్నాడు కనిపించవి, కనుమరుగు అయిపోతావు. అన్నం ముట్టేటట్లేదు వీడు. పోయినాక పిట్టలు కూడా దగ్గర రావు, మనుషులు కూడా దగ్గర రావు. ధనరేఖ వీడు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు నీ ఖర్చులకే అయిపోతుంది. ఇంట్లోకి ₹1 ఇవ్వవు. కదా చెప్తున్నా, 9 రూపాయలు ఇంట్లో జాచి పెడతాడు, ఖర్చు పెట్టినా అని చెప్తాడు. పోరాడు క్యాంపింగ్ అయిపోయే ముంగట ఊక లేచి ఉరుకుతాడు. ఎట్లా మరి తెల్లారంగా? అది ఉపాయం అంటే తాయిదు కట్టాలి. ఇగో తాయిదిత్తా రాత్రి 12 గంటలకు లేచి మొలదారానికి కట్టుకో. వీడియోలలో యాక్టివ్ ఉంటలేడని సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తుర్రు. యాక్టివ్ అయ్యేటట్టు ఏమని ఇస్తావా మందు? మంత్రం చదివిస్తావు, దీని తిన్నాక యాక్టివ్ అవుతాడు. ఇక తినిగా అవుతాడు. ఇక రేపటి నుంచో రిజల్ట్ వస్తుంది. ఇక ఇంకేంది పోయి ఇక కట్టుక తాయి మావాడు తాయి తీసుకొస్తాడు. ఆయన దగ్గర 1,116 తయారు తీసుకొని రెడ్డి చేతి దేనికి చెప్పినా కదా ప్రతి క్యాంపింగ్లో ఒక్కొక్క కొత్త ఫ్రూట్ని ట్రై చేస్తామని. ఈసారి వచ్చేసి కివి. సపోటా లెక్కనే ఉంది కదా బా. ఉంటుంది అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు తినలేదు. తినలేదురా, కమ్మ ఉంటుంది, తిను. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఫస్ట్ సపోటా అని ఇత్తులు ఏందన్న మన ఇత్తులు తినాలి. అవి అవి ఆవాలు ఆవాలు లెక్కనే ఉన్నాయి. తినాలి. ఏం కాదు. సల్వా ట్రాక్టర్ క్యాంపింగ్ లో తిన్నావు బా? అది వేరేగా ట్రాక్టర్ క్యాంపింగ్ లో తెల్లదే కర్ముంజా. ఫోర్త్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజు పున్నా ఉన్నది. అడవిలో మంచిగా వేసి దానిపై క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. బట్ మేము వచ్చేసి నార్మల్గానే చేస్తున్నాం. నెక్స్ట్ వర్షాకాలంలో సేమ్ ఇట్నే డీప్ ఫారెస్ట్లోకి వచ్చి ఇలాంటి ప్లేస్లోనే క్యాంపింగ్ అయితే చేద్దాం. అప్పుడు మంచం మీద గుడిసేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ యష్ అని ఉంది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లవ్ ఫ్రమ్ కర్నూల్ 24 hours నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, మాకు కూడా ఐడియా ఉన్నది చేద్దామని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రమేష్ బొంకూరి అన్న లవ్ ఫ్రమ్ ఎన్టీపీసీ యువర్ వీడియోస్ ఆర్ అమేజింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లక్కీ విరాట్ కోహ్లీ 3 డాట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని అయితే కామెంట్ చేసిండు.
థ్రెడ్ ఆర్ట్స్ అయితే కష్టం వేయడం. మేము 4 రోజులు 5 రోజులు కష్టపడి దాన్ని వేస్తున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ దానికి వస్తలేదు. మేము MS ధోని థ్రెడ్ ఆర్ట్ వేసినాం, దానికి అంత సపోర్ట్ రాలేదు. నెక్స్ట్ సలార్ థ్రెడ్ ఆర్ట్ వేసినాం, దానికి కూడా అంతగానో సపోర్ట్ అయితే రాలేదు. అంటే మేము ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో అంత సపోర్ట్ వస్తలేదు దానికి. సో చూద్దాం, ఇన్ ఫ్యూచర్లో వేస్తే ఇంకొక థ్రెడ్ ఆర్ట్ వేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి MB క్రియేట్స్, హాయ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఆల్ ద బెస్ట్ బ్రోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. టైం వచ్చేసి గైస్ 11:47 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో లేదో. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే సలహా తయారు చేస్తుండు. ఎండని వెళ్ళింది, ఘోరంగా ఎండ కొడుతుంది. ఆ సలహా అయ్యే వరకల్లా 12 చిల్లర అవుతుంది. తర్వాత లెట్స్ గో. మనం క్యాంపింగ్ ఎన్ని స్టార్ట్ చేసినాం రా? 12-14. సో ఏదో బాధ మనకు. అంతే 12-14కో 15కో స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి 12:06 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్మోస్ట్ ఎండ్ అప్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే కామెంట్లు అయితే రెడీ చేస్తున్నాం. లాస్ట్ టైం పోయినసారి సొరంగంలో 5 సార్లు చదవలేదు, చాలామంది కామెంట్ అయితే చేసారు, అన్న 5 సార్లు కామెంట్లు చదవలేదు అది అని చెప్పేసి. సో ఈసారి 5th టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి భార్గవ్ 746, బైక్కి 4 టైర్స్ని పెట్టి ఒక బగ్గీలాగా తయారు చేయండి అండ్ దానిపైన 24 hours క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే ఇవి ఎక్స్పెరిమెంట్. ల్యాంబో కాదు, బైక్కి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హైదరాబాదీ షార్ట్స్, హాయ్ బ్రో యువర్ వీడియోస్ ఆర్ సూపర్, ఐ లైక్ యువర్ వీడియోస్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ బాయ్స్ అని ఉన్నది, అన్న ఒక పెన్ ఎంత దూరం రాయగలుగుతుందో ఎక్స్పెరిమెంట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ వీడియో చూడుర్రి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీరామ్, అన్న బిగ్ ట్రక్ని లగ్జరియస్గా తయారు చేసి దాంట్లో 24 hours క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేస్తాం, వస్తుంది ఇది కూడా త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్కరాజు స్వామి, అన్న సిద్దిపేటలో కొమర్చేరు దగ్గర 24 hours క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. దానికి టైమింగ్స్ ఉన్నాయి బ్రో, టైమింగ్ అయిపోగానే అక్కడ నుంచి అందరూ నిలబడతారు. 24 hours అక్కడ మనం క్యాంపింగ్ చేయలేం. సో ఇవి నేను చదివిన 5th టైం కామెంట్స్. మళ్ళీ నెక్స్ట్ క్యాంపింగ్లో అయితే రెడీ చేస్తాం. అండ్ ఇంకా 5 minutes అయితే టైం ఉంది, 5 minutes వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే లెట్స్ గో అందాం. మనం ఆయన ఈ సామాన్లు అన్ని దాంట్లో లోడ్ చేసుకున్న వరకు అదే టైం అయిపోతుంది, క్యాంపింగ్ అయిపోతుంది. చలో సామాన్లు లోడ్ చేద్దాం. మెల్ల 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 పడ్డావా? దెబ్బ తాకిందా? జింగడు అంతా అయిపోయి ఇంటికి పోయే టైంలో కింద పడ్డాడు పెట్టేసుకొని. చెప్పు, గీడు గీడుంది గీడుంది. దెబ్బేంది ఆకలే కానీ రాకు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. టైం వచ్చేసి 12:22 అయితే అవుతుంది. 12:14కో 12:15కో స్టార్ట్ చేసినాం అంటే అయిపోయినట్టే క్యాంపింగ్ కనబడదా? సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, నెక్స్ట్ గ్రేవ్ యార్డ్లో క్యాంపింగ్ అయితే వేద్దాం. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.